అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం తెల్లవారుజామున అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. తుపాకీ పేలిన శబ్దం రావడంతో అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై వెంటనే పరుగులు తీశారు. ఏంటోనని చూడగా అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రంగారెడ్డి కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, తుపాకీతో కాల్చుకొని చనిపోయినట్లు అధికారులు తెలిపారు. బాలకృష్ణ కొంతకాలంగా రంగారెడ్డి కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. కలెక్టరేట్ విధుల్లో ఉండగానే ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు బాలకృష్ణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బాలకృష్ణ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.